తమ్మునేమో వినకుండా అని పెట్టాడు. ఊరు పల్లెటూరు అని బలగం పాట పాడుతుంది అనుకుంటున్నారా? అంటే అంత పచ్చని పాయలను చూస్తే అలా గుర్తొచ్చేసింది. అయితే మనం ఇప్పుడు గుంటూరు దగ్గరలో పల్నాడు జిల్లాలోని వినకొండ వ్యూ పాయింట్ కి అయితే అటయ్యాం. వినకొండ అనే ఆ ప్రాంతాన్ని ఎందుకంటారో మీకు తెలుసా? ఈ వీడియోలో అయితే మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సీత జాడను విన్నకొండ కాబట్టి వినకొండ అంటారు. వినకొండ చారిత్రాత్మకంగా ప్రసిద్ధి చెంది రామాయణ కాలంలో రావణాసురుడు సీతమ్మ తల్లిని ఎత్తుకుని పోతా ఉంటే జటాయువు పక్షి ఈ కొండపైనే రావణాసురుడితో పోరాడుతుంది. సీత జాడను వెతుకుతూ వచ్చిన రాముడికి ఈ కొండ నుంచే సీత జాడను జటాయువు తెలియజేస్తుంది. రావణాసురుడు పలానా వైపు సీతను ఎత్తుకెళ్లాడని రాముడికి తెలిపి జటాయువు అక్కడే మరణిస్తుంది. దీంతో రాముడు సీత జాడను విన్న కొండ కాబట్టి ఈ ప్రాంతానికి వినకొండ అనే పేరు వచ్చింది. కొండకు వెళ్ళడానికైతే ఒక మార్గం అయితే ఉంది, కానీ ఆ రోడ్డు చూసారా ఎలా ఉందో? దారుణంగా ఉందండి. అంటే ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఒక ఆర్డర్ అయితే వచ్చిందని మనం తెలుసుకున్నాం. అది రోడ్ కన్స్ట్రక్షన్ అయితే స్టార్ట్ అయింది. బట్ ఇది చాలా సంవత్సరాలు పట్టేలాగా అయితే అనిపిస్తుంది. కానీ దానికంటే ముందు ఈ కొండలన్నిటినీ పలగొట్టేశారు. అది మాత్రం చాలా ఘోరంగా హీనమైన పరిస్థితిలో ఉంది. మనమైతే ఇక్కడికి వచ్చినప్పటి నుంచి అలా వింత యాంగిల్స్ లో ఉన్న బొమ్మలనైతే చూడగలుగుతున్నాం. ఊడియమ్మ బంటి లాగా చాప ఆకారంలో ఉన్న ఒక రాయి, కానీ దీనికి పెయింటింగ్ వేసి అక్కడ ఒక లైట్ పెట్టి దీన్ని భలే డెకరేట్ చేసి ఒక చాపలాగా అయితే కనబడుతుంది. దానికి ఆనుకొని సపోర్టింగ్ రాళ్లతో కింద ఎవరో పెట్టినట్టే ఉంది, కానీ ఇది ఎవరూ పెట్టలేదు, అలాగే నిర్మితమై ఉంది. ఇదేనండి ఇక్కడైతే అఖండ జ్యోతినైతే వెలిగిస్తారని. ఇది ఒకసారి లోపల ఎంత ఆయిల్ అనేది ఉందో. మనకి ఈ వ్యూ పాయింట్ ఇక్కడ నుంచి చూస్తే సిటీ అంతా ఎంత ప్రశాంతంగా ఎంత బ్యూటిఫుల్ గా కనబడుతుందో. పైనకి రావడానికి ఎంతో కష్టపడినా పైకి వచ్చిన తర్వాత మాత్రం చాలా బ్యూటిఫుల్ గా ఉందండి వ్యూ. అందుకే దీనికి ఎంత కష్టమైనా చాలా ఇబ్బంది పడ్డ బైక్లు వేసుకొని అయితే పైకి వచ్చేసినాం. చాలా బాగుంది. మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ డిఫరెంట్ గా చెట్లు ఉన్నాయి, అవి ఎప్పుడూ చూడనివి. అంటే ఇదేంటి రోల్ మన ఇండ్లలో వాడుకునేలాగా లేదు, కాకపోతే ఒక రాయితో నిజంగా చేసినట్టే అక్కడ ఎవరో పెట్టినట్టే ఉంది. మీరు ఎప్పుడైనా పైకి వచ్చారా? వస్తే మీకు ఎలా అనిపించింది? మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండే? రీసెంట్గా ఎవరైనా వచ్చుంటే కామెంట్ చేయండి, చూద్దాం ఎంతమంది కొండని విజిట్ చేశారు. ఇంకా మీకు ఈ కొండ గురించి ఏమైనా తెలిసి ఉంటే కామెంట్స్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. యువర్స్ ఆపి. ప్లీజ్ సపోర్ట్ us. PVR Daily Dose.